మేడం, ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు లోకేష్ శంకారావం తాజాగా చూసుకుంటే చంద్రబాబు మళ్ళీ ఏదైతే రా కదలిరా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి, మరోవైపు భువనేశ్వరి గారు ఆమె చేస్తున్నటువంటి నిజం గెలవాలి, ఈ మూడింటి యొక్క ప్రభావం నేపథ్యంలో రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాబోయే 24 ఎన్నికల్లో నేను ముందు స్టార్టింగ్లోనే చెప్పానండి, టీడీపీ తప్పనిసరిగా గెలిచి తీరుతుంది, మామూలుగా కాదు, 100కి 200% గెలుస్తుంది. ప్రజలందరూ ఈ భయభ్రాంతులు వదిలేసి చక్కగా ఓట్లు వేస్తారు, గెలుస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిన నిర్ణయం ప్రకారం మొత్తం వాళ్ళు మాట నిలబెట్టుకొని చేతి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకు ఉన్నది చాలక కాదు, లేకపోతే బయటకు వచ్చి సంపాదించి తినాలని కాదు, మన ప్రజల కోసం వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో నుంచి రాని వాళ్ళు కూడా బయటికి మన కోసం ఎంత సర్వీస్ చేయడానికి మనకి తండ్రిలాగా సీఎంగా మన చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు మరి ఒక్కడై ఉండి గారాబంగా పెరిగి అమెరికాలో చదివి వచ్చి ఎంతో హాయిగా బిజినెస్ల మీద వాళ్ళకి బయటికి ఎండలో వచ్చి వర్షంలో వచ్చి మట్టి పూసుకొని ఆ బురదలో కాలువల్లో దిగి ఎవరి కోసం అండి? మన కోసం, మన ప్రజల కోసం, అందరూ బాగుండాలి అనే దానికోసం. అందుకని అందరూ ఇలా శ్రద్ధ పెట్టి ఆలకించి మంచేదో చెడేదో తెలుసుకున్నారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని టీడీపీని గెలిపిద్దాం. టీడీపీని గెలిపించిన తర్వాత మనం చక్కగా చెప్పటమే కాదు, చేసి చూపించడం చూద్దాం. కంపెనీలు పోయినాయి, కూలి పనికి వెళ్ళే వాళ్ళకి కూలి పని లేదు. ఈ రామచంద్ర అని అల్లో నారాయణలాగా విలవిలలాడిపోతున్నారు. వీళ్ళందరికీ మంచి రామరాజ్యం వస్తుంది, రావణ రాజ్యాన్ని తగలబెట్టేద్దాం. ద ఎండ్ అంతే. వైసీపీకి ఇక లేదండి ఛాన్స్. ఒక్కసారి వేసి చూశారు, నమ్మి మంచిగా చేస్తే మళ్ళీ తనే రిపీట్ చేసుకునే వాళ్ళు ప్రజలు కూడా. కానీ భయంకరమైన పనులు చేసి మనం అంటే బూతులు తిట్టు ఎట్లా అట్లని పొగిడి ఏదో మార్కులు కొట్టేయటానికో చెప్పే ఇది కాదండి. వేదనతో ఆడవాళ్ళకి రక్షణ కావాలన్నా, మన రౌడీయిజం తగ్గాలన్నా, ఒక స్త్రీ భయం లేకుండా బయటికి వెళ్ళి రావాలన్నా, మంచిగా ఉండాలి అంటే టీడీపీని గెలిపియండి, టీడీపీకి ఓటేద్దాం. మనం మంచి నిర్ణయం తీసుకున్నామని మన అంతరాత్మకి దేవుడికి భయపడి ఆన్సర్ ఇచ్చుకున్నాం. ఒకటి పొగిడాడా, ఒకటి తిట్టాడా, ఐ డోంట్ కేర్. 100 కోట్లు అన్నా మనకు డబ్బు కాదు కావాల్సింది, ఒక రక్షణ, ఒక భయం లేని లైఫ్. ఎన్ని రోజులు బతుకుతామండి? లైఫ్ శాశ్వతం కాదు. ఎవరైనా మంచి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో చూసి మీడియా వాళ్ళు ఎంత తపన పడి మరి బయట వెలుగులోకి తీసుకొస్తున్నారు, వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఓటు టీడీపీకే వేయాలని ఇంకా ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఒక స్త్రీగా వేదనతో చెప్తున్నాను అంటే అర్థం చేసుకొని మనందరం కలిసి, అందరం ఒక కుటుంబంలాగా కలిసి భయపడకుండా టీడీపీని గెలిపించుకుందాం. మనం అనుకున్న ఏదైతే టీడీపీకి సంబంధించి ఉంటుంది ఈసారి, ఎందుకంటే ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నారనేటటువంటి అభిప్రాయం చెప్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు వేదికల పైన నేను మీ బిడ్డని, నన్ను ఆశీర్వదించండి, అందరు నా వైపే ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డిని బిడ్డగా స్వీకరించే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకి ఉందా? ఏదైతే అతను నేచర్ ప్రకారం కానీ పరిపాలన ప్రకారం కానీ. అసలు ఆ మాట చెప్పుకోవటానికి కూడా సిగ్గుసేటండి. ఇప్పుడు షర్మిలా గారు చెప్తున్నారు అంటే జనంలోకి బాగా బ్రెయిన్తో వాళ్ళు షార్ప్ అయిపోయారండి. ఇప్పుడు మేమంటే ఆపోజిట్ చెప్తున్నామని అనుకోవచ్చు. ఆ మాటకి ఆ తల్లికి, భూదేవికి బరువుగా భారంగా అవమానం అండి. ఒక్క 16 కేసులు ఉన్న ఆయన్ని మరి తీసుకొచ్చి సీఎం చేసి జనం నమ్మినందుకు నెత్తి మీద ముద్దులు పెట్టి ఏం చేశాడండి చెప్పండి? ఎవరికి వాళ్ళకి ప్రజలు ఆలోచించుకొని తీర్పు చెప్పుకోండి, మాకు చెప్పడం అని కాదు. ఇప్పుడు ఒక పాస్పోర్ట్కి పక్కింటికి వచ్చి కనుక్కుంటారు, ఏంటమ్మా ఎలా ఉంది ఎలక్షన్, మరి ఈ అమ్మాయి మంచిదా, ఏమన్నా ఒక మచ్చ ఉందా అంటే పాస్పోర్ట్ ఇవ్వరు. ఏదన్నా కేసు ఉంటే, చిన్న కేసు ఉంటేని. మరి సీఎం సీట్ ఇచ్చి తండ్రిగా కూర్చోబెట్టినప్పుడు ఉన్న పిల్లలకి, పెద్దలకి, ముసలోళ్ళకి అన్ని ఇబ్బందులు పెట్టేసి 10,000 ఇచ్చినట్టు ఇచ్చి 20,000 లాగుతూ, మరి వంగితే పన్ను, లెగిస్తే పన్ను, ఇంటి పన్నులు డబల్ ఛార్జీలు చేసి, కరెంటు బిల్లులు ఏందండి బాబోయ్ దారుణం. 2,000 వచ్చే బిల్లు 10,000 వచ్చి మీరు కట్టాలా, సస్తారా అంటే ఫ్యాన్ లేకుండా బ్రతకలేమని చెప్పేసి ఈగలు దోమలతో చంపుకోలేం కదా. ఇవి చేస్తూ ఏంటండి ఎంత దారుణమైంది. ఇంకా ఎంతకంటే క్లియర్గా
ఎవరు చెప్తారండి అసలు? చెత్త మీద పన్ను అంటే చెత్త మీద పన్ను ఏందండి బాబు? వంగితే పన్ను, లెగిస్తే పన్ను, ఇంటి ఛార్జీలు, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు ఏందండి? అసలు ఒక సామాన్యుడు కరెంటు బిల్లు కట్టే పరిస్థితేనా? 500 కట్టేవాడు 10,000 ఏంటండి? ఇంత మోసం డిఫరెంటా? ఏమన్నా ఉందండి దీనికి? అసలు ఏమన్నా ఒకసారి ఆలోచించండి. ఒక్క పని 10,000 ఆటో అతనికి ఇచ్చి అతని దగ్గర 20,000 వసూలు చేస్తాండ్రి. ఏది 10,000 స్కూలు, అమ్మబడి, నానబుడ్డి, పెన్షను ఇవన్నీ చెప్పేసి దానికి కోట్లు తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొని అప్పులు చేసి అది ఇది కాకపోతే సచివాలయంలో పెట్టాము. మళ్ళీ సచివాలయంలో ఏమన్నా న్యాయం జరుగుతుందా? అక్కడికి వెళ్తే మీరు సర్టిఫికేటు, ఒక మదర్ చనిపోయి సర్టిఫికేట్కి వెళ్తేనే మేము సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎంత కావాలా అంత కావాలా మీరు మేము వచ్చి చెప్పాలంట. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి ఆ లైన్ వార్డు నెంబర్ వచ్చి రాసుకొని వెళ్ళి చేయొద్దండి. ఎంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూసామండి? ఏమండి, ఇక ఈ బతకపోతే ఏమైంది, ఒకసారితో ప్రాణం పోద్ది, అంతే కదా. అంతకు మించి ఏం చేయగలుగుతారు? కానీ ఇది అందరు ఒకళ్ళ వల్ల నలుగురైనా బాగుపడతారుగా. ఈ క్లారిటీగా విని జాగ్రత్తలు తీసుకొని మంచిగా గెలిపించుకుందాం, రాముడు రాజ్యం తెచ్చుకుందాం, రావణాసురుడు రాజ్యం వద్దని మరీ పదే చెప్తున్నానండి. కనువిప్పు కలిగి ఎవరి అంతరాత్మకి ఏమండి, ఎవరికి వాళ్ళు తెలుసుకున్నారండి. మనం చెప్పడం కాదు, ఈ అందరికీ తెలుసు. కానీ కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నారు, కొంతమంది లోపల పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఓటు గుద్దేది మట్టికి న్యాయానికే చేస్తారు. న్యాయమే గెలిసిద్ది, నిజమే గెలిసిద్ది. అబద్ధం అనేది ఎప్పుడు ఆ ప్రజెంట్ అప్పటికప్పుడు క్షణికం అబద్ధం అనేది. మేడం, అంటే ఎన్టీఆర్ టైం నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ టైం నుంచి చూసుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి, చంద్రబాబుకి సంబంధించి మహిళలు ఎవరైతే భువనేశ్వరి గారు కావచ్చు, అలాగే ఎవరైతే ప్రస్తుతం లోకేష్ గారి సతీమణి కావచ్చు, వాళ్ళు కూడా రాజకీయాల్లోకి స్వచ్ఛందంగా ఏదైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితే లేదు. వాళ్ళు ఒక్కసారిగా భువనేశ్వరి గారు బయటికి రావటం, నిజం గెలవాలి కార్యక్రమం పెట్టడం, ఆ మహిళల్లో ఎలాంటి స్పందన వచ్చిందంటారు మీరు చూస్తుంటే? మహిళల కోసం వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాని ఫ్యామిలీ కూడా అవసరం లేదు. వాళ్ళకి బిజినెస్లు, ఇది ఆ కంపెనీలు చూసుకోవటమే వాళ్ళకి బిజీ. కానీ ఎందుకోసం వచ్చారంటే ప్రజల కోసం వచ్చారు, మహిళల కోసం వచ్చారు. వాళ్ళ పడే క్షోభను చూసి ఇలా ఉంటుందా, మనం కూడా బయటికి రావాలి, వాళ్ళకి ఒక అండగా నిలబడాలి అని మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తున్నారు. అదండి వాళ్ళ రాయల్టీ. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో నిజం గెలవాలనేటటువంటి భువనేశ్వరి గారు చేస్తున్నటువంటి ఈ యొక్క యాత్రకు సంబంధించి చూస్తే నిజమే గెలుస్తుంది అనేటటువంటిది టీడీపీకి సంబంధించి సాంస్కృతిక విభాగానికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె వెంకటరమణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి పెద్ద స్థానంలో కూర్చోబెడితే ఆయన స్థాయి పడగొట్టుకొని రాష్ట్రంలో ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పాలన చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వాన్ని వెంటనే మార్చాలి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని, అయితే ప్రభుత్వం పెట్టేటటువంటి బెదిరింపులకు సంబంధించి, ఇబ్బందులకు సంబంధించి బహిర్గతం అవటం లేదు. ప్రజలు నిశ్శబ్దమైనటువంటి ఓటింగ్ డెఫినెట్గా టీడీపీకి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశమే ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ కూడా రాజకీయాల్లోకి కనీసం ఇన్వాల్వ్ అవ్వనటువంటి భువనేశ్వరి గారు భర్తను అన్యాయంగా జైలుకు పంపడంతో ఆమె ప్రజల కోసం బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉందనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భువనేశ్వరి యొక్క స్పందనతో ప్రజలందరూ కూడా, మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా టీడీపీకి సంబంధించి ముందుకు వస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి నేను మీ బిడ్డని అనేటటువంటి ఒక వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా అతన్ని బిడ్డగా స్వీకరించే పరిస్థితిలో ప్రజలు లేరు అనేటటువంటి అభిప్రాయం. కరెంటు బిల్లులు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ఒక్కటి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదంటున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ కూడా అవినీతిమయంగా మారింది. ఏ సర్టిఫికెట్ కనీసం చనిపోయిన వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా లంచం లేనిది జరగని పరిస్థితి. డోర్ స్టెప్ సేవలంటూ వాలంటీర్లను పెట్టినప్పటికీ కూడా మున్సిపాలిటీ దగ్గరకు, సచివాలయాల వద్దకు, వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి ఈ యొక్క సమాచారం ఇచ్చినా కానీ కనీసం ధృవీకరణ పత్రాలు, సర్టిఫికేట్స్ జారీ చేయని పరిస్థితులే ఉన్నాయి. పేరు గొప్ప ఊరు దెబ్బలానే ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేటటువంటిది టోటల్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.